రాలేదు. బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోవడంతో వీళ్ళు హెల్ప్ తీసుకుంటే ఈరోజు గవర్నమెంట్ని ఫామ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ 2014 రాష్ట్ర విభజనలో ఏవైతే అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా అపరిష్కృతంగానే ఈ రోజుకి ఉన్న నేపథ్యం. 24 ఒక అవకాశం ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలకు వచ్చింది. మరి దాన్ని ఏ రకంగా సద్వినియోగం చేసుకుంటారు? మోదీ ముందు కూడా చాలా పెద్ద టాస్క్ ఉంది. ఇప్పుడు ఆయన వచ్చి ఏదో ఈ సభలో పాల్గొనో లేకపోతే 2 మాటలు చెప్తే వెళ్ళిపోయే పరిస్థితి లేదు. గతంలోనే ఏదో మట్టి ఇచ్చారు, నీళ్ళు ఇచ్చారని చాలా పెద్ద పెద్ద 282 సీట్లు వచ్చాయి కాబట్టి భారతీయ జనతా పార్టీకి సొంతంగా 272 మ్యాజిక్ ఫిగర్ కాబట్టి వాళ్ళు మేనేజ్ చేసుకోగలిగారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సపోర్ట్ లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికైన కూటమి తరపున ఎన్నికైన 21 మంది ఎంపీలు సపోర్ట్ లేకుండా మోదీ లేడు, అక్కడ గవర్నమెంటే లేదు, మోదీ 3.0. కాబట్టి అద్భుతమైన అవకాశం, డిమాండ్ చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు అంటే ఆయన ఏం చెప్తారన్నది చాలా ఉత్కంఠగా ఉన్నది. ఈయన ప్రమాణ స్వీకారం చేయడం ఇది కొత్త ఏం కాదు, ప్రజలు చూడడం. గవర్నమెంట్ ఫామ్ అయింది, ఒక ప్రమాణ స్వీకారం చేశారు, క్యాబినెట్ ను కూడా ఇక్కడ రూపకల్పన చేసి. అయితే ఇందులో చాలా కీలకంగా మనం ఒకసారి క్యాబినెట్ విషయానికి వెళ్తే కమ్మ సామాజిక వర్గానికి 5గురికి ఈ క్యాబినెట్ లో చోటు ఇచ్చారు. అలాగే రెడ్డి సామాజిక వర్గానికి 3 ప్లేసులు ఇచ్చారు, కాపుకి 4 ఇచ్చారు, బీసీకి 5, పోల్నాటి వెలమకి 1, ఎస్సీ 2, ఎస్టీ 1, గౌడ 1, ముస్లిం 1, యాదవ్ సామాజిక వర్గం 1, వైశ్య సామాజిక వర్గం 1. అంటే వయసులో అవనివ్వండి, యాదవ్లో అవనివ్వండి, ముస్లింలో అవనివ్వండి, సామాజిక పరంగా వాళ్ళ ఓట్ బ్యాంక్ పరంగా వాళ్ళ వరకు ఓకే. బట్ ఇందులో మిస్ అయింది ఏంటంటే ఒక క్షత్రియ సామాజిక వర్గం మిస్ అయింది. ఆయన స్పీకర్ అని చేస్తున్నారు కదా, ఆయన స్పీకర్ జగన్మోహన్ రెడ్డి గారిని అధ్యక్ష అనిపించుకోవాలట. ఆయన కోరిక మరి నెరవేరుతుందో చూడాలి. అయితే మరొకసారి అనుకున్నట్లుగానే కమ్మ సామాజిక వర్గానికి పెద్దపేట వేశారు. అలాగే బీసీ సామాజిక వర్గం ఈసారి ఖచ్చితంగా 2024లో పొత్తు పార్టీలకి అండగా నిలబడాది కాపు సామాజిక వర్గంతో పాటుగా బీసీ సామాజిక వర్గం చాలా ఎక్కువగా నిలబడింది అని చెప్పి వీళ్ళు భావించడం జరిగింది. అందులో నేపథ్యంలోనే బీసీలకు కూడా 5 స్థానాలని క్యాబినెట్లో కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ మరొక కీలకమైన అంశం, సీనియర్ని ఈసారి కాస్త పక్కన పెట్టారు. మరి అది ఎటువైపు వాళ్ళు ఆలోచన ఉంటుందో, లేకపోతే వాళ్ళు అసలు కనీసం మనం ఎక్స్పెక్ట్ చేసాం. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయన గతంలో ఒకసారి చెప్పారు ఇదే చివరిసారి అని చెప్పి, అయినా ఈసారి మళ్ళీ పోటీ చేశారు, పంతం నగ్గించుకున్నారు. కందుల దుర్గేష్ టికెట్ అనౌన్స్ చేస్తే రాజమండ్రి రూరల్ ఆయనే పట్టుపట్టి దక్కించుకున్నారు. పోనీ చివరి అవకాశం, ఎందుకంటే ఆయన వయసులో చాలా పెద్దవారు చంద్రబాబు నాయుడు కంటే. వాస్తవంగా చెప్పుకోవాలంటే చంద్రబాబు నాయుడు కంటే తెలుగుదేశం పార్టీలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారే సీనియర్. చంద్రబాబు నాయుడు గారు కాదు, అయ్యన్న పాత్రుడు ఆల్సో. చంద్రబాబు నాయుడు గారు మీ సీనియర్. 83లో అప్పటికి రాలేదు, అప్పటికి ఇంకా రాలేదు ఆయన కాంగ్రెస్ లో. ఆయన చాలా సార్లు ప్రస్తావించాడు కూడా బహిరంగ, చంద్రబాబు నాకంటే జూనియర్, నేను సీనియర్ అని తెలుగుదేశం పార్టీలోని. అందులో అయ్యన్న పాత్రుడు చాలా ఫైర్ బ్రాండ్ కదా, ఆయన డైరెక్ట్ గానే మాట్లాడేస్తారు. నిజంగా 2019 నుంచి 24 మధ్య కాలంలో అయ్యన్న పాత్రుని ఇబ్బంది పెట్టినట్టుగా నాకు తెలిసి నెక్స్ట్ అచ్చెన్నాయుడు ఉన్నారు, కొల్లు రవీంద్ర ఉన్నారు, దూళ్ళపాటి నరేంద్ర ఉన్నారు, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు. కానీ అయ్యన్న పాత్రుడి మీద కక్ష సాధించినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఇంకెవరి మీద కక్ష సాధించలేదు. ఖచ్చితంగా మరి క్యాబినెట్ లో ఉంటుంది అనుకున్నారు. మరి ఏంటో చంద్రబాబు నాయుడు గారి వ్యూహం ఏంటి అంటే ఇక్కడ 2 ఈక్వేషన్ మనం చూసుకోవాలి. తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలిగా ఉన్న అనిత కూడా ఆ రకంగానే ఫైర్ బ్రాండ్ గా ఆవిడ ముందుకు సాగింది ఏదైతే ఈ ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో. మరొక అంశం, ఆవిడ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మరొక అంశం, అనకాపల్లి పార్లమెంట్ లో ఆల్రెడీ ఆవిడ క్యాబినెట్లోకి వెళితే అదే పార్లమెంట్ నుంచి అయ్యన్న పాత్రను తీసుకునే అవకాశం లేదు. ఒకే పార్లమెంట్ నుంచి 2 మినిస్టర్లు ఇచ్చే పరిస్థితి ఉండదు ఇలాంటి కూటమి కూర్పులోను. సో ఆ ఈక్వేషన్స్ తోటి మన ఆయన ఏమన్నా పక్కన పెట్టారేమో, మరి నెక్స్ట్ ఏం చేస్తారన్నది చాలా కీలకం. ఇక ఇందులో మనం చూస్తే సామాజిక వర్గ పరంగా కూడా ఒకసారి చెక్ చేద్దాం రవి. నారా చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించారు. చిత్తూరు జిల్లా కమ్మ సామాజిక వర్గం 4వసారి ముఖ్యమంత్రి, 9వసారి ఎమ్మెల్యే ఆయన. ఇక కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం, కాకినాడ, అలాగే కాపు సామాజిక వర్గం జనసేన, తొలిసారి ఎమ్మెల్యే, జనసేన అధ్యక్షులు. నారా లోకేష్ మంగళగిరి గుంటూరు జిల్లాకు సంబంధించి కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ, తొలిసారి ఎమ్మెల్యేగా తొలిసారి ఎమ్మెల్యే. కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలి శ్రీకాకుళం, పోల్నాటి వెలమ తెలుగుదేశం పార్టీ, మాజీ మంత్రి, 6వసారి ఈయన ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు. కొల్లు రవీంద్ర మచిలీపట్నం కృష్ణ బీసీ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ నుంచి, మాజీ మంత్రి, 2వసారి ఎమ్మెల్యే. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడే కొల్లు రవీంద్రకి మినిస్టర్ ఇచ్చారు 2014లో. సో మళ్ళీ ఆయనకే మొగ్గు చూపించారు, ఎందుకంటే ఆయన పడ్డ కష్టాలు కూడా ఆ రకంగా ఉన్నాయి. కొల్లు రవీంద్ర అందులో పేరున నేను అక్కడ కొద్దిగా చెక్ పెట్టాలి అంటే అక్కడ ఆ ఈక్వేషన్స్ లో కూడా ఇచ్చుండే అవకాశం అయితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. నాదెండ్ల మనోహర్ తెనాలి గుంటూరు కమ్మ సామాజిక వర్గం, మాజీ స్పీకర్, 3వసారి ఎమ్మెల్యేగా
గెలిచిన రికార్డు. ఇక పొంగూరు నారాయణ, నెల్లూరు సిటీ, పిఎస్ నెల్లూరు, బలిజ సామాజిక వర్గం, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ. తొలిసారి లోకేష్ ఈయన కూడా గతంలో ఎమ్మెల్సీల నుంచి వీళ్ళు మినిస్టర్ అయ్యారు కానీ